నిరుద్యోగ యువతకి అశోక్ నగర్కి ఉండే సంబంధం ఏంటి? ఎస్పెషల్లీ మీరు నిరుద్యోగ యువత అనేది మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది రాష్ట్ర విభజనకు ముందు కూడా ఎక్కువ మంది అశోక్ నగర్లోనే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండడం అనేది మొదట మనకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అశోక్ నగర్ అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక వేదికగా తయారైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉద్యోగం సంపాదించాలంటే చదువుతో యుద్ధం చేస్తే కాదు, ఇక్కడున్న వ్యవస్థల లోపాలతో కూడా మనం యుద్ధం చేసి గెలవాలా అనేది బోధపడింది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తులు తగ్గిపోతూ ఉన్నారు. సిఆర్ కమల్నాథ్ కమిషన్ ఏం చెప్పిందంటే రాష్ట్ర విభజన తర్వాత 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది. ఈ 2,50,000 ఉద్యోగాలు ఇప్పటికీ వీటిలో పూర్తి చేసినట్టు ఎంత? జాబ్ నోటిఫికేషన్స్ లేట్గా వస్తున్నాయి. దానికి చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు. మీరు ఆల్రెడీ కొన్ని రీజన్స్ చెప్పారు. బట్ ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసి ఉంటారు. సో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రామిస్ చేసినట్టు ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారా, లేదంటే మీరు అడగలేకపోతున్నారా? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఎలక్షన్ ఎనీ గవర్నమెంట్ లైక్ వాళ్ళు వీళ్ళ నా పార్టీ. ఇక్కడ నేను కూడా రాజకీయ విమర్శలు అనేది పోకుండా నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఫ్యాక్ట్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయ నాయకులకి యువత అనేది ఒక ఓటు బ్యాంక్. జాబ్ నోటిఫికేషన్స్ ఆలస్యం వెనుక ఏమైనా ఉద్దేశపూర్వకమైన కారణాలు ఉంటాయా గవర్నమెంట్స్ కి? ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది నిరుద్యోగులకు ఇప్పటికీ అర్థం కానటువంటి సమస్య. నోటిఫికేషన్స్ లో ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ ని లీగల్ గా ఏదో ఒకటి చుట్టుముడుతూ ఉన్నాయి. ఆ జీవోలు ఇచ్చేటప్పుడు వీళ్ళు తప్పులు ఇస్తున్నారు. దగ్గర 2011 నుంచి 16 దాకా 5 సంవత్సరాలు కోర్టులో నడిచింది ఆ కేసు. అంటే ఇంకా వాళ్ళకి రేపో ఎల్లుండో పోస్టింగ్ ఇవ్వాలి. ఆ పోస్టింగ్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని. మళ్ళీ కేసులు చేయొద్దండి. గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మీ కుటుంబానికి దూరంగా ఉన్న సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతుంది. ఈ ఉమ్మల్లో ఎంత కష్టపడి ఉన్నాం. క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టండి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 9 అభ్యర్థుల జీవితాలండి. దయించి 2012లో జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్లో వీళ్ళు ఎకానమీ సంబంధించిన పేపర్ అది, దానికి ఫిజిక్స్కి పెట్టేసి ఎవాల్యుయేట్ చేశారు. ఇంకో కోణంలో కొంతమంది ఉంటారు మ్యారేజ్ చేసేసుకుంటారు సో రీజన్స్ వల్ల, పిల్లలు ఉంటారు, అయినా కూడా అశోక్ నగర్కి వచ్చి ఉంటారు, ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఇంట్లో ఉండరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఈ నిరుద్యోగులు చేసే ఇంకో సమస్య ఏంటంటే నిరుద్యోగుల్లో సామాజికంగా తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం కోసం వస్తారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు, కుదరదు, ఇంటికి వెళ్ళలేరు. పండగ వచ్చింది, సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి ఇంటికి పోవాలంటే చేతిలో డబ్బులుండు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందని చుట్టుపక్కల వాళ్ళందరూ సూటిపోటి మాటలు. ఈ ఉద్యమాలు మీకు ఏమైనా దారి తెప్పుతున్నాయని అనిపించట్లేదా? పార్టీ వైపు సపోజ్ ఎట్లయిపోయినాయంటే ఇప్పుడు ఈ పార్టీకి నిరుద్యోగ తరపున ఒకరు ఉంటున్నారు రిప్రజెంటేటివ్, సో పార్టీకి ఒకరు ఉంటున్నారు. సో ఇట్లా పార్టీల వైజ్ గా డివైడ్ అయిపోయారు. ఇట్లా పార్టీల వైజ్ గా డివైడ్ అయితే మీకు రియల్ గా సొల్యూషన్ వస్తుంది అంటారా? జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఒక పెద్ద సమస్య అయితే, ఇన్ కేస్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అన్ని జరుగుతాయి, ఎగ్జామ్స్ పెడతారు, అన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక కొత్త సమస్య వస్తుంది, పేపర్ లీక్స్. ఈ మధ్య మనం చాలా చూసినాం పేపర్ లీక్స్, రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్లో. సో పేపర్ లీక్స్ వల్ల ఎంత మేరకు నష్టపోతున్నారు నిరుద్యోగ యువత? పేపర్ లీక్స్ అనేటివి ఎందుకంటే 2013లో బయటపడింది మధ్యప్రదేశ్లో ఉద్యోగాల్లో భారీ అవకతవకలు జరిగాయని చెప్పేసి బయటపడింది. దానికి సంబంధించి దగ్గర 1900 మంది అరెస్ట్ అయ్యారు. 35 మంది అనుమానాస్పదంగా అధికారులు మరణించారు. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు అనుమానాస్పదంగా మరణాలు జరిగినాయి, 35 మంది దాకా. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. ఒక నోటిఫికేషన్ కోసం ఏళ్ళు ఎదురుచూపులు, లక్షల్లో అప్లికేషన్లు, వేల రూపాయల ఫీజులు, కానీ చివరగా ఉద్యోగాలు చూస్తే మాత్రం 100ల్లో కూడా ఉండవు. నిరుద్యోగ నోటిఫికేషన్లు నిజంగా యువత భవిష్యత్తును మారుస్తున్నాయా, లేదా ఆశ పేరుతో జరుగుతున్న మోసమా? ఈ పాడ్కాస్ట్లో
ఈ పాడ్కాస్ట్లో దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి నిరుద్యోగ ఐక్య సమితి ప్రెసిడెంట్ రామచంద్ర ఎంబేటి గారు ఉన్నారు. హాయ్ రామచంద్ర గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. నిరుద్యోగ యువతకి అశోక్ నగర్కి ఉండే సంబంధం ఏంటి? ఎస్పెషల్లీ మీరు నిరుద్యోగ యువత అనేది మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది రాష్ట్ర విభజనకు ముందు కూడా ఎక్కువ మంది అశోక్ నగర్లోనే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండడం, ఆ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి అశోక్ నగర్ రావడం అనేది మొదట మనకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అశోక్ నగర్ అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక వేదికగా తయారైంది. అంటే నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ అక్కడే ఉండడం, అక్కడే ఎక్కువ మంది నిరుద్యోగులు ఒక ప్రాంతంలో రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మేము కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మొదట చదువుకోవడానికి సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన వాళ్ళం. ఈ సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన తర్వాత ఇక్కడ చదువుతున్న కొద్దీ మనకు కొన్ని అంశాలు మనకు బోధపడతా వచ్చాయి. సివిల్స్ అటెంప్ట్ చేశారా? సివిల్స్ రాసాము, కోచింగ్ తీసుకున్నాము, సివిల్స్ రాసాము, గ్రూప్ 1 అన్ని రాసాము. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, మొదట్లో వచ్చిన తర్వాత ఎంతో కసిగా వస్తాం, గ్రామాల నుంచి ఉద్యోగం కొట్టాలని ఎంతో కసితో వస్తాం ఇక్కడికి. ఆ కసి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా దాని పరిణామాలు చూసిన తర్వాత నిరుత్సాహపడడం మొదలు పెడుతున్నారు. కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉద్యోగం సంపాదించాలంటే చదువుతో యుద్ధం చేస్తే కాదు, ఇక్కడున్న వ్యవస్థల లోపాలతో కూడా మనం యుద్ధం చేసి గెలవాలా అనేది బోధపడింది. మీరు ఇంకా సర్వీసుల్లోకి పోలేదు కదా, ఈ లోపల ఇన్ని. అదేనండి, ఆ విషయానికి వస్తాను. ఇక్కడ ఏంటంటే నిరుద్యోగ సమస్యలు అనేటివి మీకు ప్రధానంగా ఒకటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ రావాలి అంటే గవర్నమెంట్కి పదే మనం విజ్ఞప్తులు చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు అంటే అనేకమైనటువంటి లోపాలు. ఆ లోపాల వల్ల మనం కోర్టులో కేసులు వేయడాలు, దానివల్ల నోటిఫికేషన్ లేట్ అవ్వడం, దీనివలన సంవత్సరాల తరబడి ఒక నోటిఫికేషన్ పూర్తి చేయడానికి కనీసం ఒక 5 సంవత్సరాలు పట్టే సమయం అవుతుంది. దీంతో మనం ఎంతో కోల్పోతూ ఉన్నాం. ఇది నాకు తెలిసిన తర్వాత ఏమైందంటే, మనం ఉద్యోగం కోసం పోరాటం చేయడం కంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. తర్వాత మా పర్సనల్గా చూసుకుంటే ఈ వ్యవస్థలో ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తి చూపడానికి నిరుద్యోగులకు సంబంధించి అప్పట్లో ఎవరూ లేరు, ఎవరు వినడానికి రెడీగా లేరు, ఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందువల్ల మేమేం చేసామంటే సంఘటనల ఆధారంగా, సమస్యల ఆధారంగా సంఘటితం చేసేవాళ్ళం అనమాట. నిరుద్యోగుల్ని సంఘటితం చేసి, నాకున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ఈ క్రమంలో ఇవన్నీ ఆటుపోట్లు ఎదురవ్వడం, ఈ సమస్యలు ఎదురవ్వడం, ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని ఆలోచన వచ్చింది. ఎంతో కొంత మనం పడుతున్న సమస్యలు తెలుసు, గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి పడుతున్న సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు అధికారుల దృష్టి అంటున్నారు. అశోక్ నగర్ అనగానే ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్, వాట్ ఎవర్ టాప్ సివిల్ సర్వెంట్స్ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 50%, మోర్ దాన్ 50% పీపుల్ అశోక్ నగర్ని టచ్ చేయకుండా క్రాక్ చేసిన వాళ్ళు ఉండరు. మోర్ దాన్ 50% ఉంటారు. వాళ్లే ఈరోజు అధికారులు అంటారు, వాళ్లే జాబ్ నోటిఫికేషన్స్ వాళ్లే ఇవ్వాలి. సో ఈ బాధలన్నీ వాళ్ళు చూసుంటారు. అయినా కూడా ఇంకా స్టిల్ అలాంటి ప్రాబ్లం, అంటే వాళ్ళు ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమేమైతే ఫేస్ చేస్తుంటారో, యూజువల్గా వాళ్ళ సర్వీసెస్ లో రాగానే ఫస్ట్ వాళ్ళు గుర్తొచ్చేది కూడా ఇవే ఉంటాయి. ఒక నిరుద్యోగంలో తనున్నప్పుడు ఎట్లాంటి బాధలు అనుభవించాము, వాటిని నెక్స్ట్ వచ్చే వాళ్ళు అనుభవించకుండా చేయడం కోసం వీళ్ళే అధికారులు అక్కడ వెళ్ళి కూర్చో ఉంటారు. అయినా కూడా సమస్యలు తీరట్లేదా? వీళ్ళు ఎగ్జాక్ట్ మంచి పాయింట్ అడిగారు. ఇదే సమస్య. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారి కానీ ఏ ఉద్యోగం చేసినా ముందు నిరుద్యోగ సమస్యను అనుభవించి వాళ్ళ తర్వాత వెళ్ళిన వాళ్ళే. వన్స్ వాళ్ళు అధికారులు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వెళ్తారో, అధికారం ఉద్యోగం సంపాదిస్తారో, అక్కడి నుంచి వాళ్ళ తీరు మారిపోతుంది. అంటే వాళ్ళకున్న సమస్యలు కూడా కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఒత్తిడి ఉండొచ్చు. దీన్ని ప్రభుత్వం ప్రధానంగా ఏం చేస్తుందంటే ఈ సమస్యలకు కారణం ఆర్థిక సమస్యగా చూస్తుంది. యువతని ఆర్థిక సమస్యగా ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీళ్ళకి అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో అధికారులు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇది వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితులు మరిచి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులతో వాళ్ళు ఇక్కడి నుంచి కుట్రలు చేయడం మొదలు పెడుతున్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాము.
ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 2023లో కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక అధికారి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి జీవోలు సక్రమంగా వాళ్ళు ఇవ్వలేకపోతే ఆ నోటిఫికేషను దాన్ని పూర్తి అవ్వడానికి దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్స్ పూర్తి అవ్వడానికి నోటిఫికేషన్స్లో తప్పుల వల్ల, దీంట్లో తప్పులు ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే న్యాయస్థానానికి ఆశ్రయిస్తున్నారు. అంటే మనం వెళ్ళి అధికారులను ఎప్పుడైతే విన్నవించుకుంటామో అధికారులు సరైన స్పందన ఉండదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉండదు. నిరుద్యోగులు వెళ్ళి డైరెక్ట్గా ఎవరిని అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే దానికి ఒక మంత్రిత్వ శాఖ అనేది ప్రత్యేకంగా ఎవరికి లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి, ఒక సమస్య వచ్చిందంటే ఇప్పుడు నేను ఒక రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరికి వెళ్తే అక్కడ ప్రాపర్గా దానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ ని సాల్వ్ చేసేటువంటి సిస్టమ్ లేదు మన దగ్గర. ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్పెషల్లీ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏపీఎస్సీ రిక్రూట్ చేసేటువంటి ఈ నోటిఫికేషన్ సివిల్స్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సివిల్స్ అంటే అది యూపీఎస్సీ చూసుకుంటుంది కాబట్టి వాళ్ళకి అసలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్ని ఉండేటివన్నీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నుంచి, ఏపీఎస్సీ దగ్గర నుంచి, తర్వాత డిఎస్సీ కాదు, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్, ఏవైతే రిక్రూట్మెంట్ బాడీస్ ఉన్నాయో మనకు వీటి దగ్గర నుంచే ప్రాబ్లం అవుతున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది, నిరుద్యోగులు అనే వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకు చిన్న చూపు చెప్పానంటే ఇటీవల జరిగినటువంటి మీరు ఇదే గ్రూప్ 2కు సంబంధించినటువంటిది గతంలో 2023లో నోటిఫికేషన్లో రోస్టర్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ఆ తప్పులు పరిష్కరించి చేయాల్సినటువంటి అధికారులే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఉన్న టైంలో ఈరోజు రాత్రంతా రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి. పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని మా సమస్యలు పరిష్కరించండి, మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే మాకు ఎగ్జామ్ పెట్టండి అనేసి. ఇప్పుడు దీనివల్ల జరిగే పరిస్థితులు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మొండిగా వ్యవహరిస్తావో, నిరుద్యోగులంటే వాళ్ళ చిన్న చూపుగా చూసి వదిలేస్తావో, ఈ నిరుద్యోగులు కోర్టులకు వెళ్తారు. చందాలు వేసుకొని కొంత మనీ కూడగట్టుకొని కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ కోర్టుకి వెళ్లాల్సిన తర్వాత అది కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వెయిట్ చేసే క్రమంలో చాలా మంది ఏజ్ కోల్పోతారు, చాలా మంది తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలన్నీ ఒకదానికొకటి ముడిపడినటువంటి అంశాలు. ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది సక్రమంగా జరగాల్సినటువంటి విధానాల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, అది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు, అసలు మార్పులే ఉండవు. ఆ సంవత్సరం పడుతుంది, ఏ సంవత్సరం ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆ నోటిఫికేషన్లో ఏవి పోస్టులు ఉంటాయి, ఏ ఫిల్ప్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది కూడా అది క్రమం తప్పకుండా జరిగిపోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇంత అవసరం ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో గ్రూప్ 1 వాళ్ళు అంత అవసరం ఉండదా? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర నియామకాలు ఏమో అంత అవసరం ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. అంటే 2011 తర్వాత 2022లో జరగాలి, అది కోవిడ్ విపత్తు తర్వాత అది జరపలేకపోయారు. ఇప్పుడు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 9,50,00,000 మంది జనాభా పెరిగారని అంచనా. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుత జనాభా 2025కి అంచనా 9,50,00,000 మంది ఉన్నారనేసి అంచనా వేస్తున్నారు. కంబైన్డ్ స్టేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంత జనాభా పెరిగిందనేసి అంచనా వేస్తున్నారు. ఇంకా అధికారిక లెక్కలు వెలువడలేదు. ఈ ఇంత జనాభా పెరుగుతున్నప్పుడు వాళ్ళ అవసరాలు పెరుగుతాయి. అవసరాలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వ ప్రథమ బాధ్యత ఏంటి, ప్రాథమిక విధి ఏంటది? ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి. ప్రజల యొక్క అవసరాలు తీర్చాలంటే వ్యవస్థలో పటిష్టం చేయాలి. ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టం చేస్తూ ఉండాలి అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తులు పెరగాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తులు తగ్గిపోతూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సిఆర్ కమల్నాథ్ కమిషన్ ఏం చెప్పిందంటే, రాష్ట్ర విభజన తర్వాత 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది. ఈ 2,50,000 ఉద్యోగాలు ఇప్పటికీ వీటిలో పూర్తి చేసినట్టు ఎంత? పూర్తి కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగులు ఎంత సఫర్ అవుతున్నారనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను.
రాష్ట్ర విభజనకు ముందు నోటిఫికేషన్స్ లేవు. అంటే విభజన ముందు జరుగుతున్నటువంటి పరిణామాల్లో నోటిఫికేషన్స్ గురించి పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఉద్యోగస్తుల వయసుని 58 నుంచి 60 సంవత్సరాలు పెంచింది. 2 సంవత్సరాలు పెంచి 2 సంవత్సరాలు పెంచింది. అంటే రిటైర్మెంట్ వయసు 58 దాన్ని 60 ఇయర్స్కి పెంచింది. 60 ఇయర్స్కి పెంచడం వల్ల ఇక్కడ ఎంతో మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యంగ్స్టర్స్, అవును, ఉద్యోగం కోసం ఎంతో సంవత్సరాలు కష్టపడి చదువుకున్నటువంటి యంగ్స్టర్స్ తీవ్రంగా నష్టపోతారు. వీళ్ళు 2 సంవత్సరాలు వీళ్ళు 2 సంవత్సరాలు వెనకబడిపోతారు. ఈ 2 సంవత్సరాల్లో ఒకవైపు ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. కొత్తగా యంగ్స్టర్స్ వచ్చిన వాళ్ళు అవకాశం కోల్పోవడం ఒకటి, ఏజ్ బోర్డర్లో ఉన్న వాళ్ళు. అవును, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు నోటిఫికేషన్ సక్రంగా రాలేదు కాబట్టి దాన్ని 42 ఏజ్ చేసింది. జనరల్కి వచ్చేసి 42 ఏజ్ వరకు మనం ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కడైనా సరే మనం ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. ఓకే. కానీ ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ 2 ఇయర్స్ వల్ల 40 ఇయర్స్ వాళ్ళు 2 ఇయర్స్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళంతా లక్షల్లో ఎలిమినేట్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అనేది లేదు. అంటే ఒకవైపు రాష్ట్ర విభజనకు ముందు దాన్ని త్యాగం చేస్తూ వచ్చారు. ఇక్కడ వచ్చి దీన్ని 58 నుంచి 60కి చేశారు. 60 నుంచి మళ్ళీ 62కి చేశారు. అంటే పని చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ జీవితంలో ఎంతో సర్వీస్ చేసి పని చేయడానికి సిద్ధంగా లేరు. అలసిపోయినటువంటి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి వయసులో వాళ్ళని బలవంతంగా పని చేయించడం ఒకటైతే, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు 10 అవర్స్ కాదు, 12 అవర్స్ కాదు, 18 అవర్స్ అయినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని యంగ్స్టర్స్, ఆ ఉత్సాహంగా ఉన్నటువంటి ఆ జీలున్నటువంటి యంగ్స్టర్స్ని పని కల్పించడంలో విఫలమవుతా ఉన్నాం గవర్నమెంట్. ఓకే. దీనివల్ల ఇక్కడ త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే అన్ని రకాలుగా ఇక్కడ నిరుద్యోగులు అనేటువంటి యువత తీవ్రమైన త్యాగాలు చేస్తూ వచ్చారు ఈ స్టేట్ కోసం. అయినా కూడా వాళ్ళని పట్టించుకునే పాపాన పోలేదు. ఈ రోజు కూడా వాళ్ళకి ఆర్థిక సమస్య, ఆర్థిక భారం, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మనం ఏంటంటే రాష్ట్రానికి ఆర్థిక భారం అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇది చాలా నష్టం. అండ్ ఇంకొకటి కూడా చూస్తే జాబ్ నోటిఫికేషన్స్ లేట్గా వస్తున్నాయి. దానికి చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని రీజన్స్ చెప్పారు. బట్ ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసి ఉంటారు. సో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రామిస్ చేసినట్టు ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారా, లేదంటే మీరు అడగలేకపోతున్నారా? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఎలక్షన్ ఎనీ గవర్నమెంట్ లైక్ వాళ్ళు వీళ్ళ నా పార్టీ. ఇక్కడ నేను కూడా రాజకీయ విమర్శలు అనేది పోకుండా నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఫ్యాక్ట్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులకి యువత అనేది ఒక ఓటు బ్యాంక్. ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చే ప్రామిస్లు ఎలా ఉంటాయంటే, అసలు మేము వస్తే అసలు మిమ్మల్ని ఇంకా మీకు జీవితానికి ఇంకా ఒక భరోసా, మీ జీవితానికి ఏ సమస్యలే ఉండవు అనే విధంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. మా సమస్యలు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు అంటే వాడిని లోపలికి రానిస్తే నిరుద్యోగిని వాడు ఉద్యోగాలు అడుగుతాడు. వాడు ఉద్యోగాలు అడిగాడంటే నా ఖజానా ఖాళీ అంటారు, నా ఖజానాకి డబ్బులు లేవు నా దగ్గర అంటాడు, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది అంటాడు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి అనౌన్స్ చేస్తూ ఉంటారు. మేము వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అనౌన్స్ చేస్తారు. వచ్చిన తర్వాత ఇదిగో జాబ్ క్యాలెండర్, అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో అది ఎప్పుడు వీళ్ళు నెరవేరుస్తారంటే మళ్ళా తిరిగి వచ్చి ఎన్నికల ముందు నెరవేరుస్తారు. ఎలక్షన్ ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడానికి. ఈ మధ్యలో ఒక విధమైనటువంటి ఏమంటారు మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్స్ అనేటివి, ఈ జాబ్ క్యాలెండర్ ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నట్టయితే ఆల్రెడీ 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడానికి లేదు. ప్రధానంగా ఇప్పుడు మనకు గ్రూప్ 1 చూసుకున్నా సరే, గ్రూప్ 2 చూసుకున్నా సరే కోర్టులో ఉంది, డిప్యూటీ ఎడ్యుకేషన్ చూసుకున్నా కోర్టులో ఉంది, FRO చూసుకున్నా కోర్టులో ఉంది. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు పరిధిలో వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ వివాదాలు నడిచినప్పుడు వీటిని సత్వరం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ముందుకెళ్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. అంటే న్యాయ వివాదాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, చేసుకునేది అది స్పష్టం. కానీ దానివల్ల అసలు న్యాయ వివాదాలు రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా, అక్కడ పనిచేస్తున్న అధికారులే కదా. ఈ వివాదాలు సృష్టించడం, ఈ వివాదాలను ఇట కొనసాగించడం, తర్వాత ఏళ్ల తరబడి దానికోసం నిరీక్షించడం అనేది నిరుద్యోగులకి ఒక అలవాటు అయిపోయింది. ఇంకొకటి, జాబ్ నోటిఫికేషన్స్ ఆలస్యం వెనుక ఏమైనా ఉద్దేశపూర్వకమైన కారణాలు ఉంటాయా గవర్నమెంట్స్కి? అంటే ఉద్దేశపూర్వకమైన కారణాలు
నేను చెప్పలేను కానీ ఉద్దేశపూర్వమైన కారకాలు ఉన్నాయా లేవా అనేది నేను స్పష్టంగా చెప్పలేను కానీ కొన్ని సంఘటనలు మాత్రం మీకు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ అనేది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది, దాని పని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అది ఇచ్చిన ప్రకారం నోటిఫికేషన్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ రిక్రూట్మెంట్ బోర్డ్స్ స్టేట్కి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది నిరుద్యోగులకు ఇప్పటికీ అర్థం కానటువంటి సమస్య. ప్రధానంగా చూసుకుంటే మనం ఇక్కడ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటే నోటిఫికేషన్స్లో ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ని లీగల్గా ఏదో ఒకటి చుట్టుముడుతూ ఉన్నాయి. దానికి కారణాలు లీగల్ ఇష్యూస్. ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అధికారులు చాలా సీనియర్ అధికారులు ఉంటారు. ఇప్పుడు ఏపీపీఎస్సీలో కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కావచ్చు, డిఎస్సి కావచ్చు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కావచ్చు, ఈ ప్రతి దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా సీనియర్స్. దాంట్లో వాళ్ళు ఆ జీవోలు ఇచ్చేటప్పుడు, దానికి సంబంధించిన జీవోలు ఏదైతే ఇస్తూ ఉన్నారో ఆ జీవోలు ఇచ్చేటప్పుడు వీళ్ళు తప్పులు ఇస్తున్నారు. వాంటెడ్గానే అది వాంటెడ్గా ఇస్తున్నారా, తప్పులు దొర్లుతున్నాయా అనేది అది స్పష్టత లేదు. సీనియర్ అధికారులు కదా వాళ్ళు. సీనియర్ మా అందరూ అనుమానం అదే అనమాట. సీనియర్ల అధికారులు అయ్యుండి ఒకవేళ ఆ తప్పుల్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినా వాటిని పట్టించుకోవట్లేదు అంటే ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఇస్తున్నట్టు మనం అనుమానించాలి. స్కూల్లోనే లేకపోతే చిన్న కాన్వెంట్ లో వాటిలోనే ఒక వీకెండ్ ఎగ్జామ్ పెడుతుంటేనే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఆ క్వశ్చన్ పేపర్ బయటకి ఇస్తారు. ఇంత పెద్దది జరిగేటప్పుడు ఇంత స్క్రూటినీ ఉండదా? అది ఇంత పెద్ద ఎగ్జామ్స్ జరిగేటప్పుడు స్టేట్లోనే అత్యున్నతమైనటువంటి పోస్టులు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీటికి ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎంత పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించాలి అనేది ఇక్కడ ప్రశ్న. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలాంటి తప్పులు చేస్తున్నారు, దానివల్ల ఎంత నష్టపోతున్నారని మీ దృష్టి తీసుకొస్తాను. మొదట వీళ్ళు కీలో తప్పులు ఇస్తారు. అంటే క్వశ్చన్లేనే తప్పులు తడగ్గా ఉంటాయి. ప్రశ్న ఒకటి, సమాధానం ఒకటి ఉంటుంది, ఆ సమాధానం వేరేది ఇస్తారు. దానికి సంబంధించి నిరుద్యోగులు ఏదైనా అబ్జెక్షన్స్ గాన రైజ్ చేస్తే దాన్ని కొన్ని కన్సిడర్ చేస్తారు, కొన్ని కన్సిడర్ చేయరు. ఓకే. ఆ చేయకుండా ఉన్న వాటి మీద నిరుద్యోగులు ఏం చేస్తారంటే కోర్టులకు వెళ్తారు. ఆ విధంగా జరిగినటువంటి సంఘటనలో 2011 సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి 6 క్వశ్చన్స్ కీలో తప్పులు ఉన్నాయి. కీలో తప్పులుంటే అప్పుడున్నటువంటి అధికారులని ఈ కీలో తప్పులు ఉన్నాయంటే వాళ్ళు ఆ తప్పుల్ని కన్సిడర్ చేయలేదు. దాని మీద కొంతమంది నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత అవి తప్పులు తడకగా ఉన్నాయని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, గౌరవ హైకోర్టు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సుప్రీంకోర్టులో సైతం గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. గవర్నమెంట్కి ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ 6 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తప్పులు తడకగా ఉన్నాయి అనేది ఇచ్చారు. దానివలన దగ్గర 2011 నుంచి 16 దాకా 5 సంవత్సరాలు కోర్టులో నడిచింది ఆ కేసు. నడిచిన తర్వాత చివరికి ఏమంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ప్రిలిమినరీ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఓకే. అంటే ఇంకా వాళ్ళకి రేపో ఎల్లుండో పోస్టింగ్ ఇవ్వాలి. ఆ పోస్టింగ్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని. ఇవన్నీ 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవన్నీ మళ్ళా వెనక్కి వచ్చేసి మీరు దీన్ని రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని వచ్చింది. ఈ మధ్యలో నిరుద్యోగుల పరిస్థితి, మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించండి, ఎంత దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, అది ఆబ్జెక్టివ్ కాదు. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మళ్ళా దాన్ని చదివి సాధిస్తాడని గ్యారంటీ లేదు. నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులకి ఎంతో నాకు ఉద్యోగం వస్తుంది, మమ్మల్ని బాగా చూసుకుంటాను, ఇంకా గౌరవంగా బతుకుతాము అనే ఆశతో ఉన్నటువంటి ఒక నిరుద్యోగి ఆ క్షణంలో ఉద్యోగం పోయింది అంటే అతను ఎంత బాధపడతాడు. 5 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వాడు ఫైనాన్షియల్ కండిషన్ చూసుకోవాలి, ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ చూసుకోవాలి, ఏజ్ చూసుకోవాలి, ఇంకా సెవెరల్ రీజన్స్ ఉంటాయి. అన్ని రకాలుగా నష్టపోయిన పరిస్థితి. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎలాంటి తప్పులు చేస్తారు అనే దానికి మీకు ఉదాహరణ. ఇంకొకటి 2012లో జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్లో వీళ్ళు ఎకానమీ సంబంధించిన పేపర్, దానికి ఫిజిక్స్కి పెట్టేసి ఎవాల్యుయేట్ చేశారు. ఎకానమీ పేపర్ని ఫిజిక్స్కి పెట్టి ఎవాల్యుయేషన్ చేశారు. ఎక్కడ ఎకానమీ ఎక్కడ ఫిజిక్స్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అంటే దాంట్లో ఉద్దేశం ఏంటి, అక్కడ ఎవరైతే ఎక్కువ తప్పులు పెట్టి ఉంటాడో వాడు టాపర్ అయి ఉంటాడు. అంతే కదా మరి. ఎవరైతే కరెక్ట్గా పెట్టారో వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళకి అర్థం కాలేదు, ఏంది అసలు మేము ఇంత కీలో చూస్తే మాకు మనం ర్యాంక్ ఉంది, ఇక్కడ చూస్తే మొత్తం రివర్స్ ఉందని చెప్పి దీని మీద
అధికారుల దగ్గర దృష్టికి తీసుకువెళ్తే అధికారులు యథాతథంగా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి అది ఎలా తక్షణమే ఇమ్మీడియట్గా మళ్ళీ కోర్టు కేసుకి వెళ్ళారు. అది ఒక 5 సంవత్సరాలు నడిచింది. 5 సంవత్సరాలు నడిచిన తర్వాత మొత్తం వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ మీరు ఫ్రెష్గా వీళ్ళు చేసిన ఈ తప్పుల వల్ల ఈ కీ మిస్టేక్స్ వల్ల మళ్ళీ 5 సంవత్సరాలు వెనక్కి కొత్త వాళ్ళని తీసుకోమని చెప్పింది. అప్పుడు దాకా ఉద్యోగం చేసిన వాళ్ళు, ఆ ఉద్యోగం వచ్చిందని ఆశతో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం లేదంటే ఆ కుటుంబాల్లో ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి? మళ్ళా అప్పుడు దాకా 5 years అర్హత ఉండి వాళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి. ఇద్దరికి ప్రాబ్లమే, అది ఇద్దరికి సమస్యలే. ఇలాంటి సమస్యలు మీరు అన్నట్లు మరి వీళ్ళు నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం సంపాదించిన వాళ్ళకి ఈ సమస్యలన్నీ అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు అనేది మా ప్రశ్న. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ కీ మిస్టేక్స్ ఒకటి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, నోటిఫికేషన్స్ దీంట్లో ఉద్దేశపూర్వకంగా ఉన్నాయా అనే దానికి కీ మిస్టేక్స్ ప్రధానంగా చూసుకుంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనేవి ఎట్లా అంటే పేపర్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో ఇస్తారు. కనీసం వ్యవస్థలో అంత పెద్ద ఎగ్జామ్ జరిపేటప్పుడు, గ్రూప్ 1 లాంటి వ్యవస్థ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ జరిపేటప్పుడు ఈ ట్రాన్స్లేషన్ కూడా సరిగ్గా చేయలేక గూగుల్ ట్రాన్స్లేషన్ చేయడం, దాంట్లో తప్పులు తడగ్గా ఉండడం. ఎందుకంటే కరెంటు ఖాతా అని ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే కరెంట్ అకౌంట్ దాన్ని తెలుగులో విద్యుత్ ఖాతా అని చెప్పి ట్రాన్స్లేషన్ చేస్తారు. అసలు సంబంధం మారిపోతుంది, పూర్తిగా మారిపోతుంది. అంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వల్ల కూడా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి స్పెసిఫిక్ టైం లేకపోవడం. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి క్యాలెండర్ రావాలి. ఇప్పుడు ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి, జాబ్ క్యాలెండర్ రావాలని ప్రభుత్వాలు హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చాలి. January 1st జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది, దానికి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుపుతాము, రిజల్ట్ ఎప్పుడు ఇస్తామని ఒకటి ప్రకటిస్తే నిరుద్యోగులు ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని క్వాలిఫికేషన్ చూసుకొని నాకు ఈ టైంలో ఎగ్జామ్ ఉందని చెప్పి దానికి ప్రిపేర్ అవుతాడు. చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దానికి సెలవు పెట్టుకొని దాని ప్లానింగ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దాన్ని ప్రకటించకపోవడం, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియకపోవడం, సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా నిరుద్యోగుల్ని ఆర్థికంగా సామాజికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. ఇంకొకటి రామచంద్ర గారు, నోటిఫికేషన్స్ లేట్ అవ్వడం వల్ల చాలా మందికి ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. ఎస్ సార్. సో అలాంటి వాళ్ళకి లైక్ ఎలాంటి ఆన్సర్స్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది? ఇక్కడ ప్రధానంగా మీరు అడిగిన క్వశ్చన్లో చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రాకపోవడం వల్ల ఎంతోమంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఏజ్ని కోల్పోతూ ఉన్నారు. ఇందాక మీకు చెప్పినట్టు ఈ లీగల్ ఇష్యూస్ ఏవైతే కోర్టు వీళ్ళు ఇచ్చిన తప్పులు తడక నోటిఫికేషన్స్ వల్ల కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఒక నోటిఫికేషను 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా అది ఎప్పుడైతే నీకు కోర్టులో డిలే అవుతూ ఉంటుందో అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉండదు. ఇది అయ్యే వరకు ఎందుకంటే ఈ రోస్టర్ ఏదైతే ఉంటుందో మనకు రోస్టర్ అనేది ఉంటుంది. ఆ రోస్టర్లో 100 పాయింట్స్ ఉంటాయి. ఎక్కడైతే రోస్టర్ ముగుస్తుందో కొత్త నోటిఫికేషన్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ రోస్టర్లో కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి కొత్త రోస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది కంప్లీట్ కాకుండా ఇది ఇవ్వడానికి ఉండదు. 5 సంవత్సరాలు కోర్టులో ఉంటే 5 సంవత్సరాలు కొత్త నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ లేదు. 10 ఉంటే 10 సంవత్సరాలు అంతే. 10 ఉంటే 10 సంవత్సరాలు రావడానికి ఛాన్స్ లేదు. అంటే దగ్గర ఒక జనరేషన్ ఎగిరిపోతుంది. అవును. దీనివల్ల ఏంటంటే చాలా మంది ఏజ్ కోల్పోతూ ఉన్నారు. ఏ విధంగా కోల్పోతున్నారు అనేది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఒకటి ఉంది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేది ఒక రిక్రూట్మెంట్ ఉంటుంది. డివైఈఓ అంటాం. ఇది నెక్స్ట్ ప్రమోషనే డిఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవుతారు ఆయన. ఇది 18 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ తిరిగి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అది కోర్టులో ఉంది. 18 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ మళ్ళా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కోర్టు పెండింగ్ లో ఉంది. అది మనుషులు ఎప్పుడు ఉండాలి. అంటే ఇక్కడ నేను నా ప్రధాన క్వశ్చన్ ఏంటంటే ఇంకొకటి చెప్తాను. తర్వాత వచ్చేసి సిడిపిఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటాము. ఇది 12 సంవత్సరాల తర్వాత రావడం. 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ ఇది కూడా కోర్టు పెండింగ్ లో ఉంది. ప్రతి సంవత్సరం రావాల్సినవి 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి మనకు లక్షల్లో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లక్షల్లో బయటకు వస్తున్నారు.
వాళ్ళకి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలదే కదా. ఇది 2018 లాస్ట్ నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు. AEW అంటారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. ఓకే. అంటే ఈ ఉదాహరణలో మీకు డివైఓ 18 సంవత్సరాలు, ఇది 12 సంవత్సరాలు, ఇది 2018 తర్వాత. అంటే ప్రతి సంవత్సరం సక్రమంగా జరగాల్సినటువంటి నోటిఫికేషన్స్ని వీళ్ళు రాజకీయంగా మేనిఫెస్టోలో పెట్టడమే అతిపెద్ద తప్పు. ఓకే. ఈ సంవత్సరం ఖాళీలు అయినాయి, ఖాళీలైన వెంటనే జిఏడికి రావాలి, జిఏడికి వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళాలి, అవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవాలి. అసలు రాజకీయ అవసరమే లేదు, రాజకీయ అవసరం లేదు, రాజకీయ ప్రమేయం అవసరం లేదు, దీనికి పెద్ద మనకు మేనిఫెస్టోలో అవసరం లేదు, అసలు మేనిఫెస్టో అనేది అవసరం లేదు, క్యాలెండర్ అనేది మేనిఫెస్టో అవసరం లేదు. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇండిపెండెంట్ బాడీలే కాబట్టి, ఇండిపెండెంట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఏపీపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి రెగ్యులర్గా జరగాలి. గవర్నమెంట్ రెగ్యులర్గా ప్రాసెస్ అది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దాని మీద నిరుద్యోగం అనేది ఈ ప్రభుత్వ వ్యవస్థలు అనేవి ఆధారపడకూడదు. అంతేలేండి, మీరు చెప్పినట్టు 18 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏజ్ లిమిట్ అయిపోతుంది. ఒక డెకే అంటే ఒక తరం వెళ్ళిపోయింది. దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు సిడిపిఓ అంటే కేవలం అమ్మాయిలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది. తర్వాత డివైఓ, వీళ్ళందరూ దానికోసం ఎదురు చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు కదండి. ఇప్పుడు వాళ్ళంతా ఏజ్ లిమిట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు రెగ్యులర్ గా జరగాల్సినటువంటి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. నీ మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉండదు కదా. వాడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చూసుకుంటాడు. నాకు నోటిఫికేషన్ వచ్చింది, నేను దీనికి ఉన్నానా లేదా, ఎలిజిబిలిటీ ఉన్నానా, దీనికి నేను చదవగలనా లేదా, వాడికి అర్థమైపోతుంది. వెంటనే వేరే జాబ్ చూసుకుంటాడు. ఇక్కడ వాడికి ఉన్నటువంటి ఇప్పుడు 20 సంవత్సరాల్లో రావాల్సిన జాబు 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలు జాబ్ వస్తే 20 సంవత్సరాల్లో వాడు 10 గంటలైనా కష్టపడే ఉన్నటువంటి జీలు ఉంటుంది వాడికి. ఆల్మోస్ట్ వాడు ఇంకా అయిపోతారు వాళ్ళు. ఇంకా ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ కష్టం పడినంత దేనికి అది ఎలా చేయగలడు, అంత యాక్టివ్గా ఎలా చేయగలడు. కాబట్టి రెగ్యులర్గా క్యాలెండర్ అనేది రావాలి. దానివల్ల రాకపోవడం వల్ల అసలు ఈ గవర్నమెంట్లు మారిన ప్రతిసారి అది మేనిఫెస్టో లాగా తయారవ్వకూడదు. అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా జరిగిపోవాలి. ప్రభుత్వ వ్యవస్థ అనేది దాంట్లో ఖాళీ లేని వెంటనే ఇంకో పోస్ట్ ఫిల్ అవ్వాలి. కాబట్టి ఖాళీ లేని వెంటనే అది జిఏడికి రావాలి, జిఏడి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రావాలి, లేకుంటే డిఎస్సికి వెళ్ళాలి, లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళాలి. వెంటనే వాటిని ఫిల్ చేయాలి. అప్పుడు ఏజ్ లిమిట్ ప్రాబ్లం కూడా, ఈ ఏజ్ లిమిట్ ప్రాబ్లం ఉండదు. దానికి సంబంధించి ఇన్ని ఆర్థిక సమస్యలు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక్కొక్క నోటిఫికేషన్ 5 సంవత్సరాలు ఫేస్ చేయాల్సినటువంటి 10 సంవత్సరాలు ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం ఉండదు అనేది మా అభిప్రాయం. ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇటీవల ఒక సర్వే వచ్చిందండి. ఈ సర్వే ప్రకారం మనకు ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో శ్రామిక జనాభా అంటే భారతదేశంలో శ్రామిక జనాభా అంటే పనిచేయడానికి ఉన్నటువంటి జనాభా 2011లో 61% ఉన్నది, 2021 వచ్చేసరికి 64% పెరిగింది. ఓకే, 21% ఉండిందా? అంటే 61% నుంచి 64% పెరిగింది. ఇది 36 కల్లా 65% పెరుగుతుందని అంచనా. ఓకే, ఇది ఇచ్చిన రిపోర్ట్లో. దీంట్లో విచిత్రమైనటువంటి ఏంటంటే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి యువతరం ఒకవైపు ఏంటంటే శ్రామిక జనాభా పెరుగుతుంది ఆ రిపోర్ట్ ప్రకారం, కానీ ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనే యువత శాతం మాత్రం 37% తగ్గిపోయింది 2023లో. విచిత్రమైనటువంటిది అంటే ఆపోజిట్ శ్రామిక జనాభా పెరుగుతున్నారు, కానీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి ఈ యువత 37% తగ్గిపోయిందంటే ఈ కరోనా టైం, అది యాక్చువల్లీ చెప్పాలంటే 23 అంటే కరోనా టైము తగ్గిపోయిందంటే దానికి కారణం ఏంటి అంటే ఎంతమంది అండర్ అన్ఎంప్లాయ్మెంట్ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ కరోనా టైం తర్వాత అందరూ రోడ్డున పడ్డారు అనేది స్పష్టం. కాబట్టి దీని నుంచి మనం బయటపడడానికి ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, గ్రామీణ ప్రాంతం నుంచి రూట్ లెవెల్ నుంచి దాన్ని ఏ విధంగా మనం తీసుకురావాలి, ఇది ఒక ఆర్థిక భారం కాకుండా ఇది ఆర్థిక వృద్ధిలో ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేయాలి అనే దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే మరింతగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అవును, ఈ ఏజ్ సమస్య వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవడానికి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల దృష్టి కావచ్చు, లేకుంటే వాళ్ళకున్న ఇబ్బందుల దృష్టి కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని నేను ఒక 5 years ఉంటాను, లేకపోతే 2 years చదువుకొని వస్తాను, 3 yearsలో నేను జాబ్ కొడతాను, 4 yearsలో జాబ్ కొడతాను ప్రామిస్ చేసి వస్తారు. అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. వన్స్ వాళ్ళ కెరీర్లో ఒక్క ఎగ్జామ్ కూడా రాయకుండానే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ఉన్న అవకాశాలు అటెంప్టే చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ ఉంది, దానికి ఏజ్ లిమిట్ ఉంది 25 years ఉంది. డిఎస్పీ ఉంది,
దానికి ఏజ్ లిమిట్ 30 years ఉంది. ఉమ్, నేను డిఎస్పీ కొట్టాలని వస్తాడు, గ్రూప్ 1లో డిఎస్పీ కొట్టాలని వస్తాడు. ఆ డ్రీమ్ అనుకోండి అది. ఉమ్, వచ్చిన తర్వాత అక్కడికి వస్తే ఆయన పూర్తి కాలంలో ఒక నోటిఫికేషన్ రాస్తాడు, లేకపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. యూజువల్గా అయితే ప్రతి సంవత్సరం రావాలి. ప్రతి సంవత్సరం వస్తే ఇప్పుడు యూపీఎస్సీలో అయితే మనకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాడు 20 years 22 yearsకి వాడు ఫీల్డ్లోకి వచ్చినా సరే సర్వీస్ కొట్టాలని చెప్పి 5 years కంటిన్యూగా నోటిఫికేషన్స్ ఉంటాయి. 5 సంవత్సరాలు చూస్తాడు. అక్కడ మనం ఈ ఫీల్డ్లో ఉండాలా లేదా బయటికి వెళ్ళిపోవాలా అనేది వాడు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత వాడు ఎనర్జీని వేస్ట్ చేసుకోడు, వాడు ఏజ్ని వేస్ట్ చేసుకోడు. వెంటనే ఏదన్నా మనకి ఇది కాదు అనుకున్నప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఈ స్టేట్కి సంబంధించి రిక్రూట్మెంట్లో అలా జరగట్లేదు. ఒక్కొక్క నోటిఫికేషన్ డిలే అవ్వడం వల్ల దానికోసం ఎదురు చూస్తే చివరికి ఏజ్ అయిపోతుంది. దానికి అనేక కారణాలు. ఈ కెరీర్ లో సెట్ అవ్వలేడు, సెట్ అవ్వలేడు, బయట కెరీర్ లో కూడా సెట్ కాలేటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మాయిలు ఏజ్ అయిపోయిన తర్వాత ఏజ్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక 2 సంవత్సరాలు చదివింది చాలమ్మా ఇంక రండి పెళ్లి చేస్తామంటారు. అంటే మనకున్న సామాజిక ఆర్థిక ఇబ్బందుల వలన. అదేవిధంగా ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏజ్ దగ్గర పడతా ఉన్న నోటిఫికేషన్ రాకుండా తల్లిదండ్రులు డబ్బులు పంపించే పరిస్థితి ఉండదు. ఆ డబ్బులు పంపించడానికి పరిస్థితుల్లో వాళ్ళు చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, నాకు తెలిసిన వాళ్ళే అనేక మంది మన మిత్రులు ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ గాను ఫుడ్ డెలివరీ బాయ్స్, లేకుంటే ఏదన్నా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ, లేకుంటే గిగ్ జాబ్స్ అంటాము. ఇప్పుడు గిగ్ ఎకానమీ, గిగ్ జాబ్స్ అంటాం. అంటే ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్ వచ్చింది, అమెజాన్ బిగ్ సేల్ అని ఇట్లా పెడతారు. అప్పుడు వాళ్ళు 1-2 గంటలు పని చేస్తారు అనమాట. పని చేసిన దానికి కొంత అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్తో వాళ్ళు జీవనం గడపడం. ఈ రోజుకి చెప్తున్నానండి నేను, అశోక్ నగర్లో మీరు వచ్చి ఈ నిరుద్యోగులు ఉండే ప్రాంతాన్ని ఒకసారి చూడండి. చిన్న చిన్న రూమ్స్ రెంట్లు కట్టుకుంటూ వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఎంత కసిగా వస్తారు నిరుద్యోగులు. అంటే వాళ్ళ ఇంట్లో ఆర్థిక బాధలన్నీ తెలుసు కాబట్టి ఇంట్లో డబ్బులు అడిగే పరిస్థితి ఉండదు. ఆ వచ్చిన డబ్బుల్ని ఉదయాన్నే ఎంత డిసిప్లిన్గా ఖర్చు పెట్టుకుంటారు. డబ్బులు లేని పరిస్థితుల్లో ఉదయాన్నే టిఫిన్కి 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఖర్చు పెడతారు, ఆకలిగా ఉన్నా సరే. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ ఇంకో 20 రూపాయలు, ఎందుకంటే కర్రీ పాయింట్కి కర్రీ తీసుకుంటాడు, ఒక పెరుగు తీసుకుంటాడు. సాయంత్రం ఒక 30 రూపీస్ 20 రూపీస్ దీనికి టిఫిన్ చేస్తాడు, బడ్జెట్ వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటాడంటే వాడికి నెలకు వచ్చేటువంటి అమౌంట్ ఇంతే. దాంట్లోనే వాడు రూమ్ రెంట్ కట్టుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, కోచింగ్లకు వెళ్ళాలి, తర్వాత వీడి జీవనం గడుపుకోవాలి. వీడు ఏమాత్రం కొంచెమన్నా డబ్బులు అంటే రోజుకి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని జీవించలేని పరిస్థితుల్లో ఇక్కడ అన్ఎంప్లాయీస్ అశోక్ నగర్లో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజుకి కూడా అంత దయనీయమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ ప్రభుత్వ వైఫల్యాల కారణం కదా. యువత అంటే శక్తి కదా. ఒక ఎకానమీ, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల్ని ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటావో అప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఈరోజు భారతదేశమే ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువశక్తి ఉన్నటువంటి దేశం. వీళ్ళ టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది. యువశక్తి ఉన్నటువంటి దేశాన్ని దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఆర్థికంగా ఎంత వేగంగా మనం అభివృద్ధి చెందొచ్చు. దాన్నన్నింటినీ పక్కన పెట్టడం వల్ల లాస్ట్కి ఒక శాస్త్ర సాంకేతిక రంగంలోనో ఆర్థిక రంగంలోనో వాడు టాలెంట్ని చూపించాల్సినటువంటి యువత ఈరోజు ఏమైపోయిందంటే బతకడానికి పోరాటం చేసే పరిస్థితి వచ్చేసింది. బతకడానికి. ఎందుకంటే వీళ్ళు ఎదురు చూసేటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూసేటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ మార్గాల్లో ఎంతో అనుభవించిన తర్వాత చివరి స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా బతకడానికి ఏదో ఒకటి చేయాలి, నాకు ఇంకా వేరే దారి లేదు అనే పరిస్థితికి దిగజారిపోతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని ఫిల్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను, మీరు ఇప్పటి వరకు ఏం చెప్పినారంటే చదువు అయిపోతుంది, ఇక్కడికి వస్తారు, ప్రిపేర్ అవుతుంటారు, వెళ్ళిపోతుంటారని. ఇంకో కోణంలో కొంతమంది ఉంటారు మ్యారేజ్ చేసేసుకుంటారు సో రీజన్స్ వల్ల, పిల్లలు ఉంటారు, అయినా కూడా అశోక్ నగర్కి వచ్చి ఉంటారు, ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఇంట్లో ఉండరు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నేను విన్నాను. ఇక్కడ చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల లేకుంటే వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా పెళ్లి చేసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళు ఉన్న ఆ జీల్ పోదు. నేను ఉద్యోగం కొట్టాలి అనేది అది ఉంటుంది కదా. ఎన్ని కష్టాలైనా పడి నేను ఉద్యోగం కొట్టాలని పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు ఉన్న తర్వాత కూడా అశోక్ నగర్కి వచ్చి చిన్న చిన్న రూముల్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్గా పాపం చాలామంది వాళ్ళ భార్యలు చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా వాళ్ళు చేస్తూ
కొంతమంది కూలి పని చేస్తూ, కొంతమంది కూలి పని చేస్తూ, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మా మిత్రులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కూలి పని కూలి పని చేసి ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఆ పనులు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు ఇంట్లో పోషించుకుంటూ కొంత వీళ్ళకి పంపుతూ వాళ్ళే వీళ్ళకి పంపే వాళ్ళే. ఏ రోజైనా మనకు ఏ రోజైనా నా భర్త నాకు ఉద్యోగం సాధిస్తాడు అనేటువంటి ఆ నమ్మకంతో వాళ్ళు పంపిస్తూ డబ్బులు, ఆ వచ్చిన డబ్బులతోనే చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చదవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అట్ ద సేమ్ టైం అది ఎంతవరకు ఒక నోటిఫికేషన్లో తప్పులు లేకుండా ఈ టైంకి అయిపోతుందంటే ఆ టైంకి వస్తాడు, చదువుకుంటాడు, వెళ్ళిపోయి తర్వాత అతని పని చేసుకుంటూ పోతుంటాడు. కానీ ఇక్కడ నువ్వు ముందుకు వెళ్ళనివ్వు, వెనక్కి వెళ్ళనివ్వు. ఒక నోటిఫికేషన్ ఇస్తే తప్పులు తడక దాంట్లో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిన్ను కూర్చోబెట్టినప్పుడు నీకు కుటుంబం భారం అయిపోతుంది, ఆర్థికంగా చితికిపోతాం. సామాజికంగా ఇంకొక విషయం మీకు చెప్తున్నానండి, ఇంత కష్టపడిన లాస్ట్కి అతను జాబ్ కొట్టిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అసలు జాబ్ అటెంప్టే చేయకుండా వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఇంకా కుటుంబం ఆర్థికంగా చితికిపోయినట్టే కదండి. అంతేకాకుండా ఈ నిరుద్యోగులు చేసే ఇంకో సమస్య ఏంటంటే, నిరుద్యోగుల్లో సామాజికంగా తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం కోసం వస్తారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు, కుదరదు, ఇంటికి వెళ్ళలేరు. పండగ వచ్చింది, సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి ఇంటికి పోవాలంటే చేతిలో డబ్బులుండు, ఇంటికి పోతే ఆల్రెడీ ఒక బడ్జెట్ ఉంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుందని చుట్టుపక్కల వాళ్ళందరూ సూటిపోటి మాటలు ఇవొకటి ఉంటాయి ఎక్స్ట్రా. ఈ సమాజంలో ప్రధానంగా అవే సమస్యలు ఏంటి, నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. వాడు సరిగ్గా ఇంటికి పోలేడు, వాళ్ళ సొంత బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ అందరూ వచ్చినప్పుడు నన్ను ఎక్కడ ఉద్యోగం లేదని నన్ను అడుగుతారేమో అనే ఆ బాధతో ఇక్కడే గడుపుతూ ఉంటారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అంటే సమాజానికి, తల్లిదండ్రులకి, అన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాడు ఒక్కొక్క స్టెప్. ఇలాంటి బాధలన్నింటినీ ప్రభుత్వం గుర్తించాలి ఫస్ట్. ఇంకొకటి, ఇట్లా నోటిఫికేషన్స్ లేట్ అవ్వడము, వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోతుంటది, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్ దాటి సూసైడ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహిస్తుంది అంటారు? ఎందుకంటే మంచి పాయింట్ అడిగారు. ఇటీవల కాలంలో మనం ఒక సంఘటన చూసాం. గత ప్రభుత్వం లాస్ట్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. తెలంగాణ గవర్నమెంట్లో ఎలక్షన్ ఇష్యూ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ 2కు సంబంధించి ఒక నోటిఫికేషన్ నడుస్తుంది. ఎగ్జామ్ ఇంకా ఒక 1 వీక్లో 10 డేస్లో ఉంది అనుకుంటాను. ఆ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ప్రకటించింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల అప్పుడు దాకా చదువుకొని ఎగ్జామ్కి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అది జరిగింది. ఆ బాధ తట్టుకోలేక ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ అశోక్ నగర్లోనే ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు రాజకీయ పక్షాలన్నీ ఏకమైపోయినాయి. ఆ రోజు హైదరాబాదులో ఆ రోజు ఒక చాలా పెద్ద ఎత్తున ఆ రోజు అందరూ రోడ్ల మీదకి వచ్చి, నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ఆగ్రహంతో ఊగిపోయి సవాల్ చేశారు. ఎందుకంటే నిరుద్యోగులతో మీరు ఆడుతున్నటువంటి ఆటలు మీకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుందని. అదే ఇంపాక్ట్ తర్వాత ఎలక్షన్స్లో కూడా పడిందని నా అభిప్రాయం. నిరుద్యోగులు శపథం చేశారు, మీ గవర్నమెంట్ల మీద శపథం చేశారు. ఎందుకంటే ఆత్మహత్యలకు కారణం మీరేను అనేసి. నేషనల్ క్రైమ్ బ్యూరో కూడా ఈ మధ్య రీసెంట్గా ఒక సర్వే రిలీజ్ చేసింది. 60% ఆత్మహత్యలు పెరిగాయంట నిరుద్యోగత వల్ల యువతలో 60%. అదేవిధంగా కొన్ని సర్వేల ప్రకారం ఏం చెప్తున్నాయంటే, మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా నిరుద్యోగులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, మనకు వీళ్ళు చేస్తున్నటువంటి ఇట్లా జాబ్ నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయి. సో వీటిల్ని జాబ్ నోటిఫికేషన్స్ లేట్ అవ్వడం గవర్నమెంట్ రీజన్స్ ఉండొచ్చు, వీళ్ళు కొంచెం ఉంటాయి. ఈ మీన్ వైల్ ఈ టైం అంతా కోచింగ్ సెంటర్స్ ఆల్మోస్ట్ యువతను దోచుకుంటున్నాయి అన్నట్టు అంటే కొంతమంది చెప్తుంటారు. ఎందుకంటే 5 years గ్యాప్ దొరికింది. ఈ 5 years లో కోచింగ్ సెంటర్ స్పెండ్ చేస్తూనే ఉండాలి మనం. సో ఎంతవరకు నిజమంటారు అవి? ఎందుకంటే ప్రధానంగా ఈ కోచింగ్ సెంటర్స్ అనేటివి కోవిడ్ తర్వాత ముబ్బడిగా వచ్చేసాయి. కానీ అదే కోచింగ్ సెంటర్స్ లో కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ రెండు చూసుకోవాలి. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్ వల్లే మంచి పొజిషన్ పోయిన వాళ్ళు ఉన్నారు. మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ కోచింగ్ సెంటర్స్లో ఎంతో ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ట్రైన్ తీసుకొని, ఇక్కడ కోచింగ్ తీసుకొని అయిన వాళ్ళు ఎంతో ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమైందంటే, చాలా వరకు యూట్యూబ్లో కోచింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడు
ఆఫ్లైన్ నుంచి ఆఫ్లైన్ ఎప్పుడైతే మీకు క్లోజ్ అయిందో ఆన్లైన్లో పెట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళు కొన్ని ప్యాకేజెస్ ప్రకటించడం. ఎలాంటి ప్యాకేజెస్ అంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని ప్రచారం చేయడం, ప్రభుత్వం దీనికి ఆర్థిక అనుమతులు ఇచ్చేసింది అని ప్రచారం జరపడం. వీళ్ళే క్రియేట్ చేస్తారు, రూమర్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతారు. బస్ క్రియేట్ చేస్తారు. రూమర్స్ క్రియేట్ చేసిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి నిరుద్యోగులు ఇదిగో వచ్చేస్తుంది నోటిఫికేషన్స్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఊర్ల నుంచి మళ్ళా అక్కడ అప్పు తీసుకొని ఏదో తీసుకొని బయలుదేరి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే యథాప్రకారం వాళ్ళు ఆ హైప్ క్రియేట్ చేయడం, వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించుకోవడం, తర్వాత దాన్ని వాళ్ళు డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోవడం. పోనీ దాంట్లో నిపుణులైనటువంటి ఏదైనా ఫ్యాకల్టీ ఉన్నారంటే ఆ ఫ్యాకల్టీ కూడా ఉండరు. వన్స్ నువ్వు వీళ్ళిచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, వీళ్ళిచ్చే ప్రచారం కావచ్చు, వాటిని నమ్మి చాలామంది ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి వాటి నుంచి బయటికి రాలేక డబ్బులు కట్టేసి చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. తెలియని వాళ్ళంతా మేమేమంటామంటే మీరు అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అశోక్ నగర్లో ఉంటున్నారంటారు, మీకు అన్ని నిరుద్యోగ వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏదైనా ఎగ్జామ్ పడుతుంది, కోచింగ్కి రావాలనుకునే వాళ్ళకి ఏవేవి మెయిన్ క్రైటీరియా చూసుకొని మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి అని చెప్పగలరు? ఎస్, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నిరుద్యోగులకి ఒకటే ఒక సజెషను, ఆ ఫ్యాకల్టీని చూసుకుంటాం మనం. ఆ ఫ్యాకల్టీ అంటే ఈ ఫ్యాకల్టీకి ఉన్న అనుభవం ఏంటి, ఈ ఫ్యాకల్టీకి ఉన్న అనుభవాన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్, ఇన్స్టిట్యూట్ని ప్రాపర్గా రన్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే వన్స్ వచ్చిన తర్వాత మొదట్లో ఇచ్చినటువంటి హైప్ ఈ ఫ్యాకల్టీ విషయంలో కూడా వీళ్ళు మా ఫ్యాకల్టీలో వీళ్ళు పనిచేస్తారని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ వాస్తవానికి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ ఫ్యాకల్టీ పూర్తిగా ఉండరు. ఫ్యాకల్టీ అంటే జూనియర్ ఫ్యాకల్టీ అనుభవం లేని వాళ్ళని చెప్పిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చేది ఎంతో లక్షలు ఖర్చు పెట్టి మనం ఇన్స్టిట్యూట్లో చేరుతున్నాం కాబట్టి ఎంతో ఎంక్వైరీ చేస్తే కానీ మనం దాంట్లో జాయిన్ అవ్వకూడదు. దీని మీద ప్రభుత్వం కూడా ఒక నిఘా ఉండాలి అంటాను నేను. ఎందుకంటే ప్రభుత్వం కన్సర్న్ లేకుండా, ప్రభుత్వం రికగ్నైజ్ లేకుండా ఇన్స్టిట్యూట్స్ పెట్టకూడదు. దానికి ప్రభుత్వం కూడా ఒక చట్టం లాంటివి తీసుకురావాలి. ఎందుకంటే దేశంలో ఇది నిరుద్యోగులకు సంబంధించిన విషయం. లక్షల మంది ఇక్కడ మీకు అశోక్ నగర్కు సంబంధించి కేవలం అశోక్ నగర్ సంబంధించి ఒక హిందూ ఆర్టికల్లో వచ్చింది 2,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందండి సంవత్సరం. ఒక్క అశోక్ నగర్ నుంచి నిరుద్యోగుల నుంచి కోచింగ్ సెంటర్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అక్కడున్న బుక్ స్టాల్స్ కావచ్చు, ఏదన్నా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంటే మీరు ఊహించండి. ఎంత భారీ ఎత్తున అక్కడ నిరుద్యోగులు ఒక దగ్గర వచ్చి వాళ్ళ ఆశయాలు, వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారని. మేమేమంటామంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసి నిరుద్యోగులను తప్పుదారి పట్టించే వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేయాలి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు, 3 నెలల కోచింగ్, 4 నెలల కోచింగ్ అంటారు. ఈ మధ్యలో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ కోచింగ్ సెంటర్ మధ్యలో ఉంది, ఇంకా దానికి సిలబస్ కాలేదు. అప్పుడు ఏం చేస్తాడు అతను? నిరుద్యోగం రెచ్చగొట్టడం మొదలు పెడతాడు. రెచ్చగొట్టి పోస్ట్ పోన్మెంట్ అడగండి అంటాడు. వాళ్ళే దానికి ఫండింగ్ చేస్తారు. ఉద్యమం చేయడానికి ఫండింగ్ చేస్తారు. వాళ్ళు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ చేసి ఎందుకు పోస్ట్ పోన్ అంటే వాడి బ్యాచ్ మధ్యలో ఉంటుంది అక్కడ. ఆ బ్యాచ్ మధ్యలో ఉంటుంది. ఇంకో 3 మంత్స్ అయితే గానీ ఆ బ్యాచ్ కంప్లీట్ కాదు. అట్లా కాదు, వీళ్ళు ఫండింగ్ చేస్తారు. వాళ్ళు కూడా నిరుద్యోగులే కదా, వాళ్ళు ఎందుకు పోతున్నారు ఉద్యమం? తప్పదు. ఎందుకంటే ఒకసారి వన్స్ నోటిఫికేషన్ రాకపోతే, ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మనకు 5 years దాకా 6 years దాకా నోటిఫికేషన్ ఉండదు. సో వాళ్ళకే కాబట్టి నేను ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ కావాలి, నేను నోటిఫికేషన్కి కోచింగ్ అయిపోవాలి, ఆ తర్వాత నేను ఎగ్జామ్ రాయాలి అని సెల్ఫ్ ఇట్లా కూడా చేస్తున్నారు కోచింగ్ సెంటర్స్. ఈ విధంగా కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి మీరు ఎందుకు చెప్పారు ఉద్యమాలు అన్నారు. ఉద్యమాలు అంటే గుర్తొచ్చింది. ఈ ఉద్యమాలు మీకు ఏమైనా దారి తప్పుతున్నాయని అనిపించట్లేదా? పార్టీ వైపు సపోజ్ ఎట్లయిపోయినాయంటే, ఇప్పుడు ఈ పార్టీకి నిరుద్యోగ తరపున ఒకరు ఉంటున్నారు, రిప్రజెంటేటివ్ ఉన్నారు, సో అండ్ సో పార్టీకి ఒకరు ఉంటున్నారు. సో ఇట్లా పార్టీల వైజ్ గా డివైడ్ అయిపోయారు. ఇట్లా పార్టీల వైజ్ గా డివైడ్ అయితే మీకు రియల్ గా సొల్యూషన్ వస్తుంది అంటారా? ఖచ్చితంగా పార్టీల వైజు ఇక్కడ మనకు అంటే ఈ డెమోక్రసీలో మనకు రాజకీయ పార్టీలతో ముడిపడినటువంటి అంశం, ప్రతి అంశం కూడా రాజకీయంతో ముడిపడినటువంటి అంశం. మనకున్న సమస్యలు తీర్చాలంటే వాళ్ళే తీర్చాలి. నాకు నోటిఫికేషన్ కావాలన్నా, లేకుంటే నాకు ఏదైనా సమస్య ఉన్నా సరే నేను ఎవరిని అడగాలి? డైరెక్ట్గా ప్రభుత్వంలో పెద్దల్ని, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ను, లేకుంటే దానికి సంబంధించిన వాళ్ళని ఎవరినో అడగాలి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, నాకున్నటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి నాకున్నటువంటి ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో, అధికారులు కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులు కావచ్చు,
దాని ద్వారా ఉపయోగించుకొని ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే ఆ సమస్యకు పరిష్కారం కాదు, కొత్త సమస్యని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రాజకీయ నాయకుల ముసుగులో, ఈ రాజకీయ నాయకుల యొక్క ఇప్పుడు ఈ టైంలో దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ ఇవ్వలేము, మనకి ఆర్థిక పరిస్థితి బాగలేదు, కాబట్టి దీన్ని డైవర్ట్ చేయండి. ఎలక్షన్ ముందేం ప్రామిస్ చేస్తుంటారు, నిరుద్యోగ నాయకుడు వాళ్ళతోనే తిరుగుతుంటాడు, అతని చేత ప్రామిస్లు చేపిస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే డైవర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఓకే, సో దీనివల్ల అల్టిమేట్ గా సఫర్ అవుతున్నది మీరే కదా. ఖచ్చితంగా నిరుద్యోగులు సఫర్ అవుతారు. సో మీకు అందరికి ఒక ఐక్యవేదిక లేదా? యూజువల్ గా అందరూ లేరు, అందరూ కలిసి అంటే అందరూ. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఈ విధంగా చేస్తుందని కాదు నా ఉద్దేశం ఇక్కడ. అంటే ఈ విధంగా వెళ్తున్న తీరు ఉంది. ఇప్పుడు ఆ కొత్త ట్రెండ్ ఒకటి చేస్తున్నారు. ఇది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇది మన నిరుద్యోగం అంటే నిరుద్యోగం సంబంధించినటువంటి ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ ప్రథమ ఎజెండా, చివరి ఎజెండా నిరుద్యోగమే, నిరుద్యోగ యువత సంక్షేమే, వాళ్ళ శ్రేయస్సు తప్ప వేరేది ఆలోచించకూడదు. ఆ శ్రేయస్సు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమస్యలు అక్కడ తీసుకెళ్లి దాన్ని మరింత జటిలం చేసే ప్రయత్నం చేయకూడదు. అలాంటి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని నిరుద్యోగులకు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు దాని గురించి త్వరలోనే అందరినీ పక్కన పెడతారు. అంటే వాళ్ళకి ఆ మద్దతు అనేది చాలా త్వరగా కోల్పోతూ ఉంటారు. ఓకే, ఇంకొకటి జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఒక పెద్ద సమస్య అయితే, ఇన్ కేస్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అన్ని జరుగుతాయి, ఎగ్జామ్స్ పెడతారు, అన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక కొత్త సమస్య వస్తుంది, పేపర్ లీక్స్. ఈ మధ్య మనం చాలా చూసినాం పేపర్ లీక్స్, రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్లో. సో పేపర్ లీక్స్ వల్ల ఎంత మేరకు నష్టపోతున్నారు నిరుద్యోగ యువత? పేపర్ లీక్స్ అనేటివి ఎందుకంటే మనం ఈ మధ్య చూసాం, నీటి పేపర్ లీకేజీ కానీ, వ్యాపం కుంభకోణం అంటాం. 2013లో బయటపడింది మధ్యప్రదేశ్లో. అతి పెద్ద వ్యాపం కుంభకోణం. అది రిక్రూట్మెంట్స్లో, ఉద్యోగాల్లో భారీ అవకతవకలు జరిగాయని చెప్పేసి బయటపడింది. దానికి సంబంధించి దగ్గర 1900 మంది అరెస్ట్ అయ్యారు. 35 మంది అనుమానాస్పదంగా అధికారులు మరణించారు, చనిపోయారు. అనుమానాస్పదంగా అధికారులు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు అనుమానాస్పదంగా మరణాలు జరిగినాయి. 35 మంది దాకా, 1900 మంది వరకు దాంట్లో అరెస్ట్ చేసింది గవర్నమెంట్. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి, అప్పుడు దేశాన్ని కుదిపేసినటువంటి వ్యాపం కుంభకోణం ఇది. పేపర్ లీకేజ్ కానీ, తర్వాత అక్రమాలు, ఇవి జరిగినటువంటి అక్రమాల విషయంలో కానీ, ఈవెన్ మిలిటరీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా పేపర్ లీక్ అయిందని మనకు, మిలిటరీ ఎగ్జామ్స్లో కూడా పేపర్ లీక్ అయినాయి. అంటే ఇటీవల రీసెంట్ సర్వేలో 65 సార్లు, అంటే ఈ ఒక్క గత 5 సంవత్సరాల లోపే 65 టైమ్స్ పేపర్ లీకేజ్ అనేటువంటి సర్వే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో. అంటే ఎక్కడ లోపం వస్తుంది ఇక్కడ? ఎందుకు పేపర్ లీకేజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఏదైనా సరే మనం ఒకటి గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ని ఎప్పుడైతే మనం దాన్ని బిల్డ్ చేసుకుంటామో, దాన్ని స్ట్రాంగ్గా చేసుకుంటామో, అప్పుడు పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు. టెక్నాలజీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ ఈ టెక్నాలజీని ఈ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటుంది, టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటుంది, ప్రైవేట్ వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటుంది. అది టెక్నాలజీ వరకే ఉంటే సరిపోతుంది. అది ఎప్పుడైతే టెక్నాలజీ సపోర్ట్ కాకుండా వాళ్ళకి ఇతర పనులు అప్పచెప్తారు, అంటే పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో, ఇక్కడ లీకేజ్ అనేవి ప్రైవేట్ వాడు ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీకి. సో ఇక్కడ మీరు ప్రైవేట్ వాళ్ళకి అంటున్నారు, గవర్నమెంటే వాళ్ళే పెట్టుకోవచ్చు కదా టెక్నికల్ పీపుల్. ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, అది అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి, స్వీపర్ దగ్గర నుంచి, ఈవెన్ గ్రూప్ 1 ఆఫీసర్ దాకా మొత్తం వాళ్ళే రిక్రూట్ చేస్తారు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటే ఉండదు. చాలా అద్భుతంగా పనిచేస్తారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మనం థర్డ్ పార్టీకి ఇవ్వాలంటే, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉంటాం మనం. ఆ 100 కోట్ల రూపాయలు మనము ఇక్కడే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే ఇలాంటి లీకేజీలకి ఛాన్స్ ఉండదు. వ్యవస్థలను పటిష్టం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది దాన్ని గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడైతే మనకు పేపర్ లీకేజెస్ కానీ, లేకుంటే ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మనకు వీటన్నిటి మీద ఒక సిస్టమ్ని స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటే నిరుద్యోగులకు అది ఉపయోగపడుతుందని నా ఒపీనియన్. ఇంకోటి, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు, సార్ దాని తర్వాత వచ్చిన తర్వాత పేపర్ లీక్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్. ఇప్పుడు మనం చూస్తే పాత రోజులు అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉద్యోగాల మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంది, చాలా మంది రాస్తున్నారు. ఇంత ప్రైవేటైజేషన్ వచ్చింది. ఓకే,
చాలా కంపెనీస్ వచ్చినాయి, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ జనరేషన్లో కూడా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం వైపే ఎందుకు ఎక్కువ మంది యువత పరిగెడుతూనే ఉన్నారు? ప్రైవేటైజేషన్లోకి పోవచ్చు కదా, ఎందుకంటే మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రైవేటైజేషన్ చాలా బాగుంది. ఆ రోజుల్లో అంటే ప్రైవేటైజేషన్ అంత లేదు కాబట్టి అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల మీద పోయినారు. సో దానికి మీరేం చెప్పగలరు? ఎస్, ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు 62% ఉన్నారు ఈరోజు కూడా. మన భారతదేశం గ్రామీణ భారతదేశం. ఇక్కడ మీరు అన్నట్టు ఇండస్ట్రియల్ డెవలప్ అవుతుంది అని అంటున్నారు. మనకున్న జనాభాకి, మనకున్న స్కిల్స్కి, దానికి ఈ ఉద్యోగాలు, దీనికి చాలా అంతరం ఉంది. ఎట్లాగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇండస్ట్రియల్ మనం అనుకున్నంత డెవలప్ కావట్లేదు. ప్రచారంలో ఆర్భాటాలు తప్ప. ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చాము, ఒక ఇండస్ట్రీ పెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ తీసుకొచ్చాము, లేకుంటే ఇక్కడికి ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చాము, దీనివల్ల వేల ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక భ్రమ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రియాలిటీలో అది చాలా వాస్తవిక దూరం ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మీద ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టి పెడతాదో అప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అవును. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి పరిజ్ఞానం కావచ్చు, దాని మీద ఫోకస్ చేసి వాడికి ప్రభుత్వం సహకారం అందిస్తే, లోన్లు అందిస్తే, వాడు ప్రతి గ్రామంలో కావచ్చు, లేకుంటే మనకు సుదీర్ఘమైనటువంటి కోస్టల్ ఉంది, దగ్గర 973 కిలోమీటర్స్ కోస్టల్ ఉంది, లాంగ్ కోస్టల్. అదేవిధంగా సహజ వనరులు చూసుకుంటే మనకు ఎన్నో మినరల్స్, రేర్ మినరల్స్ కూడా మన దగ్గర ఉన్నాయని రీసెంట్గా తేలింది. ఒకవేళ అదేగాన మనం దాన్ని ప్రాపర్గా దాన్ని ప్రాసెస్ చేసుకొని, ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రాసెస్ చేసుకోగలిగితే ఇది మన ఆర్థిక వ్యవస్థని మార్చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. కానీ ఎంఎస్ఎంఈల మీద ప్రధానంగా దృష్టి పెట్టకపోతే మీరు అన్నట్లు ఈ ఇండస్ట్రీలు మన దేశ జనాభాకి లేకపోతే మన యువతకి సరిపడే ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా మనకు మిషనరీస్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు ప్రైమరీ సెక్టారు, సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ రేటు పెరిగింది, కానీ మనకు ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉద్యోగత పెరగట్లేదు. సర్వీస్ సెక్టర్ అంటే మళ్ళీ సర్వీస్ సెక్టర్ అంటే ఐటీ సెక్టారు, ఇవన్నీ కాబట్టి అవి సిటీకి వెళ్ళాల్సిందే. ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఏ నిరుద్యోగత, పల్లెల్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళలోనే నిరుద్యోగ శాతం ఎక్కువ ఉంది. చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగ శాతం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే అతనికి స్కిల్స్ ఉండొచ్చు, స్కిల్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఉన్నదానికి ఆ జాబ్స్ని క్రియేట్ చేయడంలో విఫలమవడం ఒకటి. ఇక్కడ నిరుద్యోగతలు ఏం చేస్తున్నారంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు సిటీస్కి వస్తున్నారు. సిటీస్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఒరిపిడి నిరుద్యోగం అంటాం. సిటీస్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఈ ప్రెషర్కి తగ్గినట్టు వాడు కొంతకాలం చూసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే వాడు చదివిన చదువుకి, వాడు క్వాలిఫికేషన్స్కి సంబంధం లేకుండా వేరే పని చేసుకొని జీవించడం. రాష్ట్ర అభివృద్ధిలో ఇది కరెక్ట్ కాదు. సో ఈ నిరుద్యోగం మీరు చెప్పే ప్రకారం అంటే డిగ్రీ చేసి వాళ్ళ స్కిల్స్ లేక జాబ్ రావట్లేదా, లేదంటే అసలు జాబ్స్ ఆపర్చునిటీస్ లేవా? ఎస్, ఇక్కడ మనకు రెండు విషయాల్లో మీరు అన్నది ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి అంటే చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగం ఉందా లేదా అనేది. ఇక్కడ మనం ప్రధానంగా స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది. ఈ స్కిల్స్లో వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ప్రజెంట్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధించడానికి ఉన్న స్కిల్స్ కేవలం 10%. కేవలం 10%. ఎందుకంటారు రీజను? ఎందుకంటే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా నువ్వు ఎంతసేపు మోస పద్ధతిలో నువ్వు విద్య నేర్పుతానంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీని అందుకోవడంలో యూత్ దాన్ని అందుకోలేరు. యూజువల్గా మామూలుగా విద్యా వ్యవస్థలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సిలబస్లు కానీ ఇవన్నీ కూడా మార్చాల్సి వస్తుంది యూజువల్గా ఉండేది. ఇక్కడ సిలబస్ మార్చడం కంటే కూడా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి మనకు ప్రధానంగా స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్కిల్ ఇండియా కావచ్చు, తర్వాత మనకు చాలా ప్రోగ్రామ్స్ ఉపయోగపడుతున్నాయి, ప్రధానమంత్రి కౌశల్ యోజన కావచ్చు. ఇవన్నీ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఎప్పుడు పెడుతున్నారంటే జనరల్గా
గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి ఏదో చిన్న చిన్న జాబ్స్, కుట్టు మిషన్లని, సెల్ ఫోన్లు తయారని వీటిలో ఇస్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మా అభిప్రాయం ప్రకారం ఇది అండర్ గ్రాడ్యుయేషన్ అంటే పార్ట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చదువుకునేటప్పుడే ప్రపంచంలో ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి టెక్నాలజీ రాబోతుంది, దాన్ని అందుకోవడానికి మనకి ఎలాంటి టెక్నాలజీ అవసరం అనేది ఇక్కడ మనకు ఆ విద్యాశాఖ మంత్రి ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇది నిరంతరం ఏం చేయాలంటే దీని మీద స్టడీ చేయాలి. స్టడీ చేసి ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటివి ఆ స్టడీస్లో వాళ్ళ యొక్క చదువులేనే ఇలాంటి యాక్టివిటీస్ పెంచుకుంటూ పోతే వాడు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే వాడికి ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి ఇప్పుడు మనకు ఏదో రాజకీయ ప్రకటనల కోసం మాత్రమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అని ఉపయోగపడుతుంది కానీ పూర్తి స్థాయిలో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఈ స్థాయిలో జనరేట్ అయిపోతుంది అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నీకు స్కూల్ స్థాయి నుంచి, పాఠశాల స్థాయి నుంచి వాడికి స్కిల్స్ అనేటివి డెవలప్ చేయాలి. ఓకే, ఇంకొకటి అన్ఎంప్లాయ్మెంట్ని, సో ఫైనల్గా మనం చెప్పేది అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి సో గవర్నమెంట్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఇక్కడ రెండు చెప్తాను మీకు, 2 ప్రధాన అంశాలు. ఒకవైపు ప్రభుత్వ వైపు, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం. ఒకటి మనం స్పష్టంగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు హ్యూమన్ రిసోర్స్, ఈ యూత్ ఏదైతే ఉందో ఈ యూత్ని ఓటు బ్యాంక్గా చూడడం మానేయాలి. ఇది ఆర్థిక వ్యవస్థలో బలమైన శక్తి. వీళ్ళతో ఎప్పుడైతే నువ్వు పని చేయించుకోవడం మొదలు పెడతావో ఆర్థిక వ్యవస్థ నీకు డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది. సంపద క్రియేట్ అవ్వడం అంటే, సంపద సృష్టించడం అంటే ఎట్లా అవుతుందంటే, ఒక ఇంట్లో కానీ 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలు పని చేస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ కూడా అంతే, పని చేయడానికి సిద్ధంగా ఉండి లక్షల మంది యువత సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి మనకు ఉద్యోగాల ద్వారా, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, వాళ్ళని ఎంఎస్ఎంఎల్ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క యువతని ఏ విధంగా మనం ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుకి ఉపయోగపడాలనే విధంగా వాడిని ఉపయోగించుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. దీని మీద దృష్టి పెట్టినంత కాలం నువ్వు ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా సరే, ఎన్ని పథకాలు అమలు చేసినా సరే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే నీకు ఆర్థికంగా నువ్వు బలపడాలంటే ఒకటి పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుంది, మార్కెట్లు నిలబడతాయి. మార్కెట్ నిలబడింది అంటే నీకు ఇండస్ట్రీ అనేది స్థిరం ఉంటాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఒకదాని సైక్లింగ్ అనమాట. సైకిల్లో ఏది ప్రాబ్లం ఉన్నా మొత్తం సైకిల్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు చైనా పరిస్థితి చూసుకుంటే పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీస్ చాలా వరకు మూతపడ్డాయి. అంతా ఇప్పుడు వాళ్ళందరి చైనా ఇచ్చే స్లోగన్ ఏంటంటే పట్టణాలు వదిలేసి పల్లెటూరులకు పోండి, పట్టణాలు వదిలి పల్లెటూరుకి వెళ్ళండి, పల్లెటూరుకి వెళ్ళి అక్కడ పనులు చేయండి. ఇక్కడ దీనికి ఎక్కువ ప్రెషర్ అయిపోయింది. అంటే ఒక ఇండస్ట్రీ లాక్ చేస్తే ఒక 2,000-3,000 మంది ఎగిరిపోతారు ఎంప్లాయీస్. వాళ్ళు వెంటనే నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే పల్లెటూరులు ఏవైతే ఉన్నాయో, గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గ్రామాల్లో ఎంఎస్ఎంఏలు, సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు స్థాపించాలి. ఎక్కడెక్కడ స్థాపిస్తే ఇక్కడ మనం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. డీసెంట్రలైజ్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది ప్రధానంగా ఎంఎస్ఎంఏల మీద దృష్టి పెట్టాలి. ఎంతోమంది యువత టెక్నికల్గా, నాన్ టెక్నికల్ వాళ్ళు ఎంతోమంది చదువుకొని ఒక పరిశ్రమ స్థాపించాలి. ఒక దాంట్లో ఇన్నోవేషన్ నేను ఒకటి క్రియేట్ చేయాలి. దీని మీద నేను కొత్త టెక్నాలజీని నేను దాని ద్వారా ఎన్నో అండ్ ఈవెన్ మనకు చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా మనం ఎక్కడి నుంచో చైనా నుంచి ఎక్కడ దిగుమతి చేసుకునే పరిస్థితి. ఇవన్నీ మనం చేయలేకపోతున్నామా, లేకుంటే ప్రభుత్వం కల్పించడం విఫలమవుతుందా? ఈ మార్కెటింగ్ సిస్టమ్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఎక్స్పోర్ట్స్ని ఎందుకు మనం ఎంకరేజ్ చేయట్లేదు? ఇనే విషయాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా, నీకు జిఎస్డిపి కూడా పెరుగుతుంది. అది ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని నా అభిప్రాయం. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగాలు సంబంధించి జనాభా అవసరాలకు తగినట్టు ప్రభుత్వ వ్యవస్థలు కూడా మనం పటిష్టం చేయాలంటే ప్రభుత్వంలో ఎంప్లాయీస్ మనకు అవసరం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక ఎంప్లాయీకి ఇచ్చేటువంటి జీతంతో 4 ఎంప్లాయీస్తో నేను పని చేయించుకుంటాను అంటాడు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టుకొని. ఈ విధానం అనేది చాలా రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టంగా లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది. వ్యవస్థలు ఎప్పుడు కూడా నిలబడాలంటే కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. అది ప్రభుత్వానికి బాధ్యత వహించాలి, ప్రజలకు బాధ్యత వహించే విధంగా ఉండాలంటే
అవుట్ సోర్సింగ్ ఉన్న కాంట్రాక్ట్ ఉన్న తీసుకొని పెట్టుకొని తర్వాత వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా రాజకీయ రికమెండేషన్స్ తీసుకొని పెట్టుకుంటే అక్కడ వాళ్ళ చేత పని చేయించుకోవడం అనేది మీకు కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూపీఎస్సీ ఒకటి పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. యూపీఎస్సీలో ఎవరైతే ఇంటర్వ్యూస్ చేసి త్రుటిలో వాళ్ళు ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరినీ నెక్స్ట్ ప్రయారిటీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బిహెచ్ఎల్, ఈసీఎల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు గవర్నమెంట్ సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది. అదే విధంగా స్టేట్ లో కూడా అదే చేయాలి. అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎవరిని పడితే రాజకీయంగా వాళ్ళని తీసుకొని పెట్టుకోవడం వల్ల అక్కడ పని జరగదు. వాడు లంచాల ద్వారా లేకుండా ఇంకో ద్వారా వాళ్ళ ఉద్యోగంలో చేరిన తర్వాత వాడు సక్రమంగా పని ఎలా ఆశిస్తాం మనం? ఎవరైతే వీటిలో త్రుటిలో మిస్ అయిపోయేసి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయి ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని ఇట్లా రిక్రూట్ చేసుకుంటే, వ్యవస్థలను పటిష్టం చేసుకుంటే, ప్రభుత్వ వ్యవస్థలను పటిష్టం చేసుకుంటే, ప్రభుత్వ యంత్రాంగం నువ్వు చేసేటువంటి ఈ స్కీమ్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు స్పష్టంగా అవి ఏంటంటే చాలా సక్రమంగా నడుస్తాయి. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు, అది మంచిదే. కానీ అట్ ద సేమ్ టైం చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల మీద కూడా దృష్టి ఎక్కువ పెడితే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ కొత్త ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో పనిచేసి ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టాలి. అంటే యువత అంటేనే వాడు అడుక్కునే పరిస్థితికి తీసుకురాకూడదు. వాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక ఆర్థిక శక్తి. వాడు ఆ శక్తిని ఉపయోగించుకుంటే మరింత అభివృద్ధి చెందుతాం. మనం ఎందుకు జిఎస్డిపిలో ఇప్పుడు మనం ఉంటాం కదా సార్, ఇప్పుడు ఏమంటాం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది దేశం. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ చూసుకుంటే దీంట్లో చూసుకుంటే మనకు 130 ప్లేస్లో ఉన్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చూసుకుంటే 130. అంటే మనకంటే కూడా మెరుగ్గానే బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ర్యాంక్ కూడా 130నే. మనకంటే మెరుగ్గా శ్రీలంక ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. కానీ ఆర్థిక వ్యవస్థలో అబ్దుల్ కలాం గారు అన్నట్టు భారతదేశం ఏమో ఇండియా ఇస్ రిచ్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. ఎందుకు అవుతుందంటే ఈ సంపద అనేది ఒక దగ్గర కేంద్రీకృతం కాకూడదు. ఒక దగ్గర కేంద్రీకృతం అయినప్పుడు ఈ జనాభాకి తగినటువంటి సదుపాయాలు, ఈ జనాభాకి తగినటువంటి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతాయి. దీన్ని స్పష్టంగా ప్రభుత్వాలు గుర్తించాలి. దీన్ని గుర్తించలేకపోతే మాత్రం వ్యవస్థలు రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం యువత అనేవాళ్ళు లోపల వాళ్ళు ఆవేదన ఉంటుంది, బాధ, మానసిక బాధ, ఆవేదన, కోపం, ఆక్రోశం అన్నీ ఉంటాయి. ఈ ఆక్రోశాలు రాబోయే రోజుల్లో ఎలా అవుతాయంటే ఒక అశాంతికి గురి చేస్తాయి. మనం చూసాం చాలా. ఈ మధ్య నిపో కిడ్ అనేసి ఒక ఉద్యమం జరిగింది నేపాల్లో. అక్కడ నేపాల్ వాళ్ళు వచ్చి ఇతర దేశాలకు వెళ్ళేసి వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకుంటూ ఉంటే అక్కడ పొలిటీషియన్స్ పిల్లలేమో పెద్ద పెద్ద లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే దాని మీద ఒక ట్రెండింగ్ స్టార్ట్ అయ్యి ఆ ప్రభుత్వమే కుప్పకొలాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదేవిధంగా లిబియాలో చూసుకుంటే 2011లో గడాఫీ, అదే అలానే జరిగింది. అదేవిధంగా యువత అంటే మనం దేశాల్లో చూసుకున్నట్టయితే చాలా ఉద్యమాలు యువత ఆగ్రహంతో ప్రభుత్వాలే కుప్పకూలిపోయినాయి. బంగ్లాదేశ్లో జరిగినటువంటి హసీనా, బంగ్లాదేశ్లో జరిగినటువంటి యువత ఉద్యమం, ఇవన్నీ ఏంటంటే యువతలో ఉన్నటువంటి బాధ, ఆక్రోశం ఇవన్నీ కూడా పెళ్లి బులికినప్పుడు ఇవి ప్రభుత్వాలు కూడా తల వంచక తప్పదు. ఆ పరిస్థితికి ప్రభుత్వాలు ఎప్పుడు రాకూడదు. మనలాంటి ప్రజాస్వామ్య అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదనేది ఉద్దేశం. యువత కూడా ఏంటంటే నీకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చూపించేటువంటి అది చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమస్యలు రాకుండా నిరుద్యోగ సమస్యలు కావచ్చు, యువతల గురించి కావచ్చు ప్రత్యేకమైన టాస్క్ ఫోర్సులు పెట్టి దాని గురించి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించకపోతే ప్రభుత్వాల మనుగడ అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు. థ్యాంక్ యూ సార్.